ముందుగా బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్తాను నేను. ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి అరే డెమోన్ జెలస్ ఫీల్ అవుతున్నాడరా కళ్యాణ్ మీద అంటే నన్ను అందరూ నువ్వు కళ్యాణ్ పిఆర్వి, నువ్వు ఎప్పుడు చూసినా కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తావు, డెమోన్ ఇలానే అంటావు, డెమోన్ తిడతానే ఉంటావు, అది ఇది అంటాడు. మళ్ళీ ఇంకొకళ్ళేమో డెమోన్ మనసులోకి వెళ్ళి చూసావా జెలస్ ఉన్నట్టు అని చెప్పేసి అంటారు. అరే లైవ్ లో కనపడుతుంది రా బాబు అంటే, ఆహా లేదు లైవ్ లో చిన్న చిన్న బిట్లు కనపడుతున్నాయి అవి మేము చూడట్లేదు అంటారు. ఇప్పుడు డైరెక్ట్ గా బిగ్ బాస్ ఎపిసోడ్ వేసాడు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అందరికి. హీ ఈస్ ఫీలింగ్ జెలస్ ఫర్ కళ్యాణ్. కళ్యాణ్ అంటే జెలస్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి చాలా క్లారిటీ చూపించారు. ఇది మీరు చూసింది చాలా పావు అంతా. దీనికి 100 రేట్లు జెలస్ లాస్ట్ కొన్ని వారాల నుంచి చూపిస్తూనే ఉన్నాడు. అది నేను చెప్తున్నా మొర్రో అదే డెమోన్ ఫీల్ అవుతున్నాడు, జెలస్ ఫీల్ అవుతున్నాడు రా అంటే అబ్బే ఎవరు పట్టించుకోవాలా. అండ్ రీతు మీద జరిగిన విషయం మాత్రం నేను తర్వాత మాట్లాడతాను, నామినేషన్స్ టైంలో మాట్లాడతాను దాని గురించి. ఇంకా లైన్ వెళ్దాం. ఫస్ట్ తనూజ అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు నైట్ పూట. అక్కడ ఏం లేదు సిచ్యువేషన్. అక్కడ అతనేమో వచ్చి నా సజెషన్స్ అడుగుతున్నాడు తనూజ అని, లైక్ నేను ఎట్లా ఆడాలి ఏంటి అంటే, తనూజ ఏమో నువ్వు లాగా ఆడు, చాలా మంచిగా ఆడు, అది ఇది అని చెప్తుంది. సో అక్కడ పెద్ద డిస్కషన్ ఏం జరగలేదు. బట్ వీళ్ళు లోపల ఏదో జరిగిపోతుందని వీళ్ళు ఊహించుకుంటున్నారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నార్మల్ గా వెళ్ళి పడుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బట్ వెళ్ళి తన బెడ్ దగ్గర వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కళ్యాణ్ వెళ్ళి రీతు అండ్ పవన్ ఉన్న బెడ్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు నార్మల్ గా అడిగారు అనమాట, ఏంది మాట్లాడుకున్నారు లోపల, ఏం జరిగింది అని చెప్పేసి. చాలా క్యూరియాసిటీ అడిగింది రీతు. ఇంకా కళ్యాణ్ జోక్స్ వేస్తూనే ఉంటాడు. రీతు అంటే లైక్ మీరు వీకెండ్ ఎపిసోడ్ లో కూడా చూస్తుంటారు, వెళ్ళి పట్టేసుకోవటం కొట్టుకోవటం, వాళ్ళు క్యాట్ ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి. లైవ్ లో కూడా అంతే. ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు, ఏదో ఒకటి జోక్ గా. సో అదే జోక్ అలా మాట్లాడుకుంటా ఉంటే అక్కడ బాబుకి జలస్ ఫీల్ అయ్యాడు. డెమోన్ జలస్ ఫీల్ అయ్యాడు. అబ్బాయిలు జలస్ ఫీల్ అయితే బాగుంటది, చాలా బాగుంటది. బట్ ఎంతవరకు అంటే ఒక లిమిట్ వరకు. ఆ లిమిట్ దాటి ఎక్స్టెండ్ వెళ్ళిందా దాన్ని రెడ్ ఫ్లాగ్ అంటారు. సో ఇక్కడ డెమోన్ చేసింది దాని ఏమంటారు, జలస్ ఫీల్ అయినా అది లిమిట్ దాటి జలస్ ఫీల్ అయ్యాడు, అది రెడ్ ఫ్లాగ్ కింద వస్తుంది నార్మల్ గా అయితే. సో ఇక్కడ అదే జరిగింది. వెళ్ళిపోయి ఆ బెడ్ మీద కూర్చున్నాడు. ఇక్కడ కొంచెం ఆ సీన్ ని వేరేలాగా చెప్పాడు అనమాట. నెక్స్ట్ రోజు ఏం చెప్పాడంటే, అసలు జరిగిన సీన్ ఏంటి అంటే, బెడ్ లో నుంచి వెళ్ళిపోయి తన బెడ్ మీద పడుకున్న తర్వాత కళ్యాణ్ అంటాడు, నువ్వు చిన్నపిల్లాడు, నువ్వు వినకూడదు, నువ్వు పడుకో. డెమోన్ ఏమంటాడంటే, ఇలాంటివి నేను 100 మాట్లాడగాను కానీ ఇప్పుడు కాదు నేను మాట్లాడేది అని చెప్పేసి అంటాడు. అంతతో అయిపోయింది సీన్. కానీ తర్వాత రోజు రీతుతో ఏం మాట్లాడతాడంటే, వాడేమన్నాడు, నన్ను కళ్యాణ్ గాడు నేను చిన్నపిల్లాడు వెళ్ళిపో, పక్క బెడ్కి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడా అని చెప్పేసి వెళ్ళేదాన్ని సంబోధించి దాన్ని వేరేలాగా చెప్పి రీతుకు చెప్తాడు అనమాట. అక్కడ అలా జరగల. ఆల్రెడీ వెళ్ళిపోయి బెడ్ మీద పడుకున్న తర్వాత జరిగిన పాయింట్ అది, వచ్చిన డైలాగ్ అది. దాన్ని వేరేలా చెప్పడం అనేది నాకు అసలు వామ్మో అనిపించింది. సో రీతు కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది కళ్యాణ్కి. నేను ఇక్కడ రీతు సపోర్ట్ చేసింది అనేది ఒక్క సిచ్యువేషన్ కాదు, చాలా 100 సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీకు ఒక లైవ్ లో ఒక సిచ్యువేషన్ చెప్తా. మ్యాన్ హ్యాండింగ్ జరిగింది అని చెప్పేసి అంటారు కదా, తోసాడు అని చెప్పేసి. అక్కడ అందరు తోసారు అని ఒక పాయింట్ పట్టుకున్నారు తప్ప అక్కడ ఏమైందో అని ఎవ్వరు మర్చిపోయారు. అక్కడ ఏమైంది అంటే, నువ్వు కళ్యాణ్ గడితో ఎందుకు మాట్లాడుతున్నావు, కళ్యాణ్ గడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, కళ్యాణ్ గడితో ఎందుకు అలా డిస్కషన్ పెడుతున్నావు అంటే, అది నా ఇష్టం, నేను మాట్లాడతాను, నా గేమ్ అని చెప్పి రీతు అనిద్ది. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ అనమాట. అక్కడ తోసినప్పుడు జరిగిన మాటలు అవి. సో ఇలాంటి 100 సార్లు జరిగింది. వెళ్ళి రీతుతో మాట్లాడితే నువ్వు కళ్యాణ్తో మాట్లాడబాక, లేకపోతే నువ్వు కళ్యాణ్తో గొడవ పెట్టుకో, నువ్వు కళ్యాణ్తో ఎందుకు ఇలా చేస్తున్నావు, అది ఇది అంటే ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడింది. నేను కళ్యాణ్తో మాట్లాడితే నీకేం ప్రాబ్లం, నేను కళ్యాణ్తో మాట్లాడతాను, కళ్యాణ్తో ఉంటాను, నేను ఎలా ఉండాలో కూడా నువ్వు డిసైడ్ చేయబాక అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పింది. ఇక్కడ ఎలా అయిపోతుందంటే, రెడ్ ఫ్లాగ్ అని ఎందుకన్నానంటే, తను ఎలా బిహేవ్ చేయాలో, రీతు ఎలా బిహేవ్ చేయాలో తిని డిసైడ్ చేస్తున్నాడు. నువ్వు ఇట్లా ఉండు, నువ్వు ఇట్లా మాట్లాడు, నువ్వు ఇట్లా చేయి, నువ్వు ఇట్లానే ఉండు అని చెప్పేసి. అది మంచిగా చెప్తున్నాడా అంటే లేదు. నువ్వు ఎలా డిసైడ్ అవుతున్నావు అంటే, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అమ్మాయిని అలా ఉంచుతున్నావు. దాన్ని ఎలా అంటారంటే డామినెన్స్, కంట్రోలింగ్ అంటారు అనమాట. రీసెంట్ గా ఏదో సినిమా వచ్చింది, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా, గర్ల్ ఫ్రెండ్, సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. కంట్రోలింగ్ అని చేయడం చాలా రాంగ్ థింగ్. ఇక్కడ తను కంట్రోలింగ్ చేస్తున్నాడు రీతుని, ఎట్లా బిహేవ్ చేయాలి, నువ్వు ఎట్లా ఉండాలి, నాకు ఇష్టం వచ్చినట్టు ఎట్లా ఉండాలి అని చెప్పేసి. అసలు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 100 రోజుల షో, దాంట్లో క్లోజ్ అయ్యారంటే ఓకే. ఇంకా నువ్వు క్లోజ్ అయ్యారని చెప్పేసి నువ్వు నాతో ఉండాలి, నేనే ఉండాలి మొత్తం అంతా అంటే అది కుదరదు. ఆ అమ్మాయికి కూడా ఒక ప్రయారిటీస్ ఉంటాయి, ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
తన ఇష్టం, వెళ్ళొచ్చు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు, అదంతా తన ఇష్టం అనమాట, రీతు ఇష్టం. మీరు ఇంకోటి గమనిస్తే ఓన్లీ కళ్యాణ్ చెప్తున్నాం, కానీ కళ్యాణ్ ఒకటే కాదు, తను ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా తనకి ప్రాబ్లం. మీరు ఆ ఎపిసోడ్ లో చూస్తే గౌరవ విషయం కూడా చెప్పిద్ది రీతు. సో ఇట్లా ఒక గౌరవనే కాదు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళి జోక్స్ వేసినా లేకపోతే జోక్ మాట్లాడినా, ఒక ఇమాన్యువల్ తో తప్ప మిగతా ఎవరితో తనకి ప్రాబ్లమే. టైం లిమిట్ పెట్టారు. టైం లిమిట్ పెట్టకపోతే వీళ్ళు తెలుసుగా, వీళ్ళు పొద్దున్న స్టార్ట్ చేసి ఈవినింగ్ దాకా గొడవ పెట్టుకుంటూనే ఉంటారు, అరుచుకుంటూనే ఉంటారు. అంత దారుణంగా వీళ్ళు లాగలరు అనమాట. అందుకని ఈ మధ్య టైం లిమిట్స్ పెడతాడు బిగ్ బాస్ కూడా. చాలా చూసే వాళ్ళకైనా మాకైనా అమ్మాయి హ్యాపీరా అని అనిపిస్తుంది అనమాట. లేదంటే వామ్మో, ఒక పూట ఎంత మార్నింగ్ వదిలేరంటే ఒక్క డిస్కషనే, ఒక పూటంతా అది జరిగిపోయిందండి, ఒక్క డిస్కషన్. మళ్ళీ చూసేవాడికి కూడా విరక్తి పుట్టింది, అని ఎడిట్ చేసేవాడికి కూడా విరక్తి పుట్టింది ముందు. అరే ఎంతవరకు కట్ చేయాలి, ఏం కట్ చేయాలని చెప్పేసి బుర్రగొక్కుంటాడు అనమాట. సో ఆ టైం లిమిట్ పెట్టడానికి రీజన్ అదే. అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి అదే తనుజాకి టోకెన్ ఎవరెవరికి ఎన్ని నామినేషన్స్ ఎలా పవర్ వచ్చింది కెప్టెన్ కి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ కి 2 టోకెన్స్ వచ్చినాయి. ఐ మీన్ ఇద్దరిని నామినేట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఫస్ట్ది రీతు. ఇంకా నేనేం చెప్తున్నా అంటే, రీతు మీద వేసేయన్నీ ఇంకా సేమ్ నామినేషన్స్, సేమ్ పాయింట్స్. ఆ పాయింట్స్ లో వ్యాలిడ్ పాయింటా కాదంటే ఇట్స్ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే సంచాలక నిజంగానే ఫెయిల్ అయింది, చాలా కన్ఫ్యూజ్ అయింది. బట్ దాంట్లో ఎంత డిఫెండ్ చేసుకోగలదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ విషయంలో అయితే చాలా బాగానే డిఫెండ్ చేసుకుంటాను. ఇమాన్యుయల్ ఇచ్చిన పాయింట్ కూడా అదే పాయింట్, కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు, సంచాలక నువ్వు చాలా ఫెయిల్ అయ్యావు. ఇక్కడ ఇమాన్యుయల్ అన్న పాయింట్ ఏంటంటే, ఫస్ట్ గేమ్ నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఏ గేమ్ సరిగ్గా లేదు, అన్ని గేమ్స్ కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నావు అన్న పాయింట్ మాత్రం నాకు ఎందుకో రాంగ్, వ్యాలిడ్ అనిపించలేదు. బట్ ఏదైనా ఫస్ట్ పాయింట్ అన్నాడు లాస్ట్ వీక్ సంచలక ఫెయిల్ అయ్యని, అది ఓకే, ఇట్స్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే నిజంగానే ఫెయిల్ అయింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారిదండి. నాకు ఈ వీక్ అంతా బర్నీ గారు భలే నచ్చేశారు, భయంకరంగా నచ్చారు. ఎందుకంటే ఆ కామెడీ ట్రాక్ మాత్రం ఎంత బాగా ఉందంటే ఇవాళ. అసలు ఏంది, ఇమాన్యుయల్ నామినేషన్ చేసిన తర్వాత లోపలికి డాన్స్ వేస్తున్నాడు ఆయన, భలే ఇలా అసలు డాన్స్ వేస్తూ. ఇక్కడ దివ్య ఒక మాట అండి, ఏంది ఇమాన్యుయల్ పగలగొట్టింది మీ బుర్ర కాదు, పాట్ని పగలగొట్టాడు అని చెప్పి అంటే, పగలగొట్టాడు నాకు గుండెని పగలగొట్టాడు అని చెప్పేసి అంటాడు. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ వీక్ బాగా కనెక్ట్ అవుతారు బర్నీ గారికి, చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఆయన టాప్ లో చూడాలని చెప్పేసి నేను స్టార్టింగ్ వీక్ లో అనుకున్నాం, కానీ ఇప్పుడు నిజంగా రియల్ అవుతుంది అనమాట. అంత దగ్గరికి వెళ్తున్నాడు, కొంచెం పైకి లెగుస్తూ వెళ్తున్నారు అనమాట, ఆయన గ్రాఫ్ అలా పెరుగుతూ వెళ్తుంది. సో ఇక్కడ ఇమాన్యుయల్ అనే పాయింట్ లో ఏ పాయింట్ రాంగ్ లేదు, బట్ ఆయన ఒకే ఒక వర్డ్, ఆ వర్డ్ తీసుకురాకుండా ఉండాల్సింది హెల్త్ బాగలేదు కదా అని చెప్పేసి గౌరవ్ అండ్ బర్నీ గారు ఆడంది తీశాడు. అస్సలు అక్కడ అందరు తప్పులు చేశారు. పవన్ డెమోన్ పడేశాడు, నిఖిల్ పడేశాడు, గౌరవ్ పడేశాడు, బర్నీ గారు పడేశారు, అందరు పడేశారు. బట్ అక్కడ ఏంటంటే బర్నీ గారు అండ్ గౌరవ్ గారు కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మిస్ అయిపోయారు. అంటే పడేసిన ఆ టెన్షన్ లో ఉండిపోయారు తప్ప ఎమ్మన్నే క్యాచప్ అవ్వాలి, ఎమ్మన్నే రీకాల్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ ని వదిలేశారు. అదొక్కటే పాయింట్, అదే పట్టుకుని ఇప్పుడు అదే నామినేషన్ చేశారు. ఆ పాయింట్ లో కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు బర్నీ గారు. నాకు హెల్త్ కి దీనికి సంబంధం లేదు, నేను బాడీ వీక్ గా ఉంది, ఇది వీక్ గా లేదు, ఇది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని చెప్పేసి చాలా గట్టిగా డిఫెండ్ చేసుకున్నారు. సెకండ్ డెమోన్ కి ఇచ్చింది, ఇద్దరిని చేయమని ఇచ్చింది ఇక్కడ డెమోన్ కి. ఫస్ట్ వచ్చేసరికి కళ్యాణ్ చేశాడు. కళ్యాణ్ చేసిన పాయింట్స్ లో ఏ పాయింట్ వ్యాలిడిటీ లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టార్ మార్క్ ఇచ్చారని చెప్పేసి, అసలు ఎంత నేను ఆయన కుళ్ళుకుంటున్నాడు రా అని చెప్తున్నా కూడా ఎవరు వినిపించుకోబట్టి ఇది ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ బ్యాక్ స్టాప్ అంటే వాళ్ళు ఏదో కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ తీసేసిన ఆ వీక్ ఏదైతే ఉందో, ఆ వీక్ ఎండింగ్ లో వీకెండ్ లో ఓన్లీ రీతుకి పవన్ కి మాత్రమే బ్లాక్ స్టార్ వచ్చింది, ఓన్లీ కళ్యాణ్కి మాత్రమే, ఓన్లీ కాదు కళ్యాణ్కి గోల్డెన్ స్టార్ వచ్చింది. అదే గోల్డెన్ స్టార్, అది తట్టుకోలేకపోయాడు. నీకు గోల్డెన్ స్టార్ వచ్చింది, నువ్వు ప్రౌడ్ గా నిలబడ్డావు, అది ఇది అని చెప్పేసి. అసలు అక్కడ గోల్డెన్ స్టార్ రావడానికి రీజన్ ఏందో కూడా క్లారిటీ చెప్పాడు. నేను ఇమాన్యుయల్ గారు ఫ్లోరా గారు ముగ్గురం కలిసి కొట్టుకొని అసలు బట్టలు చింపేసుకొని మేము ఆడితే దానికి వచ్చింది గోల్డెన్ స్టార్. నువ్వేదో పీకేసి మమ్మల్ని ఆ కెప్టెన్స్ నుంచి తీసేసావు, దీనికి ఇలాంటి వాటికి ఏం రాలేదు, అని దానికి నేను ప్రౌడ్ గా ఫీల్ అయింది కూడా ఏం లేదు అని చెప్పేసి చాలా బాగా చెప్పాడు. అండ్ సెకండ్ పాయింట్ కూడా నేను ఇది 100 సార్లు చెప్పాను, అక్కడ బ్యాక్ స్టెప్ అనే పదాన్ని తీసుకొచ్చిందే సాయి.
సాయి ఫస్ట్ రోజు ఆ ఫైర్ స్టామ్ వచ్చిన రోజు వెళ్ళి కళ్యాణ్తో కూర్చొని డిస్కషన్ చేస్తాడు. ఏమని, నిన్ను బ్యాక్ స్టెప్ చేశారు కదా పవన్, డెమోన్ అండ్ రీతు, నువ్వు వాళ్ళని ఎందుకు వదిలేసావు అని చెప్పేసి. ఆ పాయింట్ తెచ్చేంత వరకు కళ్యాణ్ మైండ్ లో ఆ బ్యాక్ స్టెప్ అనేది రాలేదు. అసలు ఆ కన్వర్జేషన్ ఎవరితో పెట్టుకోలేదు. అసలు ఉద్దేశం కూడా లేదు తనకి ఆ నామినేట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి. ఎప్పుడైతే సాయి ప్రస్తావించాడో మళ్ళీ సాయినే తర్వాత రోజు నామినేషన్, నెక్స్ట్ వీక్ లో నామినేషన్ లో తీసుకొస్తాడు ఆ పాయింట్ ని. బ్యాక్ స్టెప్ చేసావు నువ్వు, వాళ్ళని వదిలేసావు అని చెప్పేసి. అస్సలు కళ్యాణ్ తీసుకునే రాలేదు. ఇక్కడ కళ్యాణ్ కూడా బ్యాక్ స్టెప్ చేశాను అన్న పదం తేలేదు, కానీ బ్యాక్ స్టెప్ కాదు, కానీ నాకు అక్కడ జరగాల్సిన ఏంది దాని అంటారు, జరగాల్సిందంతా జరిగిపోయింది, సో దానికి దీనికి సంబంధం లేదు, అప్పుడు ఏదో అయిపోయింది కదా దాన్ని వదిలే అని చెప్పేసి మాట్లాడతాడు. నువ్వు బ్యాక్ స్టెప్ అని ఎందుకు ఊహించుకుంటున్నావు, బ్యాక్ స్టెప్ అంటే నువ్వు ఎందుకు సాయి చెప్పలేకపోతున్నావు, అది బ్యాక్ స్టెప్ కాదు అని చెప్పేసి. అక్కడ కూడా సేమ్ పాయింటే, నాకు బ్యాక్ స్టాప్ అని చెప్పకపోయినా కూడా అక్కడ జరగాల్సిన నాకు గాయం జరిగిపోయింది, అయిపోయింది, దాని గురించి వదిలేయండి అని కూడా చెప్పేశాడు. మళ్ళీ దాన్ని పట్టుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ పాయింట్లు వేయటం అనేది విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అండి. చాలా చైల్డిష్ అనిపించింది. అంటే ఇంకేం పాయింట్ లేక వేసాడేమో అని అనిపించింది. ఇంకెవ్వరి మీద పాయింట్లు ఏముంటాయి చెప్పండి, అందరు క్లోజ్ ఆడ, ఇంక పాయింట్లు దొరకలేదు ఆయనకి. ఇంకా కళ్యాణ్ మీద వెయ్యాలి, లేకపోతే ఆ ముందు జలసీ పాయింట్ ఏదో ఉంది కదా, నిన్న నైట్ జరిగింది కానీ ఆ పొద్దున్న జరిగింది కానీ, సో ఆ పాయింట్ పెట్టి వేసేసినట్టు అనిపించింది. నెక్స్ట్ రీతు, అస్సలు నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఆ అమ్మాయి నీ కోసం ఎంత స్టాండ్ తీసుకుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను కెప్టెన్ గా చేసేటప్పుడు ఆ అమ్మాయి సంచాలకుగా ఫెయిల్ అయింది ఆ రంగుల టాస్క్ లో. అక్కడ వీకెండ్ లో భయంకరంగా తిట్టారు ఆ అమ్మాయిని. తిట్టినా కూడా తర్వాత రోజు నెక్స్ట్ టైం వీకెండ్ నామినేషన్స్ లో, మండే నామినేషన్స్ లో నేనే సెల్ఫ్ నామినేట్ అవుతా అని చెప్పి ఆమె సెల్ఫ్ నామినేట్ అయిపోయింది నీ కోసం. అక్కడ కూడా నీకు సేవ్ చేసే ఛాన్స్ వచ్చినా కూడా నువ్వు వెళ్ళి ఎవరిని, శ్రీజన్ సేవ్ చేసావు ఫస్ట్ది. సెకండ్, అసలు ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ దాంట్లో ఆ అమ్మాయి సింపతి క్రియేట్ చేయొచ్చు, ఎంత భయంకరంగా సింపతి క్రియేట్ చేయొచ్చు అంటే, నువ్వు నన్ను తోసావు, నన్ను ఇలా పట్టుకున్నావు, నువ్వు అది చేసావు, ఇది చేసావు అని చెప్పేసి భయంకరమైన సింపతి క్రియేట్ చేయొచ్చు. ఆ అమ్మాయి అది ఏం చేయాల, ఉమెన్ కార్డ్ ప్లే చేయాల, సింపతి క్రియేట్ చేయాలి, ఏంది చేయాలి. అండ్ వీకెండ్ లో నువ్వు వెళ్ళిపోతావు అంటే ఆ అమ్మాయి బతిమలాడుకుంది నాగార్జున గారిని, అలా అలా ఆ ఉద్దేశంతో అన్నున్నాడు, ఆ ఉద్దేశంతో చేసినాడు, అది ఇది అని చెప్పేసి బతిమలాడుకుంది ఆ అమ్మాయి. ఈ రెండోది. మూడోది, అసలు ఒక టీం మొత్తానికి అగెనెస్ట్ వెళ్ళిపోయి, ఒక రెడ్ టీం మొత్తానికి అగెనెస్ట్ వెళ్ళిపోయి, ఉన్న డబ్బులని, అమ్మాయి సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి నీ చేతిలో పోసేసింది. నువ్వు ఆడ కెప్టెన్ అయ్యావా అవ్వందా అని సెకండరీ, అది నీ చేతిలో పెట్టేసింది మొత్తం అంత డబ్బులు, మొత్తం నువ్వే తీసుకోపోవు, నువ్వు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి. అది అవ్వలేదు అనేది నీ దురదృష్టం. అది ఒక 200 పోయిందో 100 పోయిందో అది సెకండరీ. అది ఆ అమ్మాయి పెట్టిన దానికి నువ్వు అసలు గ్రేట్ ఫీల్ అవ్వాలి, కానీ దాన్ని పట్టుకొని నువ్వు 100 రూపాయలు ఇవ్వలేదు, నువ్వు 200 ఇవ్వలేదు, నువ్వు అది ఇచ్చుంటే నేను కెప్టెన్ అయ్యేవాన్ని అని ఆ పాయింట్ తీసుకొచ్చి 2 వారాలు ఆ అమ్మాయిని హింసించావు చూడు, విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. సో ఇంతలాగా నీ కోసం కృషి చేసి, ఇంతలాగా నీ కోసం స్టాండ్ తీసుకొని నిలబడిపోయిన అమ్మాయిని చాలా సింపుల్ రీజన్స్ తో, అంటే ఇంకా అసలు దీని ఏమంటారంటే, చెప్పేగా సేఫ్ నామినేషన్స్, ఇంకెవ్వరు లేరు అక్కడ, ఎవ్వరు లేరు ఆ వేయటానికి లేనప్పుడు సేఫ్ గా ఇంకెవరు వేయాలని చూసి రీతుకి వేసాడో, లేకపోతే రేపు ఈ ఫ్యామిలీ వీక్ రాబోతుంది కదా, అక్కడ ఏమైనా తేడా కొట్టిద్దామో, పేరెంట్స్ వస్తే, అంటే డెమోన్ వాళ్ళ అమ్మ వచ్చి ఆయన ఏమైనా తిట్టిద్దామో, ఇదేదో ఒకటి ఆయన మైండ్ లో ఏం రన్ అయిందో మనకు తెలియదు, కానీ ఇలాంటి ఏదో ఒక రీజన్స్ పెట్టుకొని వేసేసాడు అక్కడ నామినేషన్స్. ఇది విచ్ ఇస్ వెరీ రాంగ్ అండి. చాలా పాపం అనిపించింది నాకు రీతుని చూస్తే. ఇంకా తర్వాత ఈ ఆడటం కూడా నాకు గట్టిగా ఎమోషనల్ గానే అనిపించింది అదంతా. అంటే ఎట్లా అయిపోయిందంటే, పర్సనల్స్ కూడా తీసుకొచ్చేసాడు. పర్సనల్ గా నువ్వు అరుస్తున్నావు, నువ్వు నా మీద అరుస్తేసరికి బయట జనాలకి బ్యాడ్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ ఎందుకు వెళ్ళింది, నువ్వు అక్కడ పట్టుకొని లాగి, అప్పటికి కూడా 100 సార్లు అంది అమ్మాయి, నువ్వు ఆ ఒక పాయింట్ ని వదిలేసి ఎమ్మటిని అది పట్టుకొని డ్రాగ్ చేయబాక, ఒక 2, 3, 4 సార్లు 5 సార్లు డ్రాగ్ చేసావంటే అది పెద్దగా అయితే సిచ్యువేషన్, అది వీకెండ్ దాకా వెళ్తుంది, లేకపోతే బయట జనాలకి వేరేలాగా వెళ్తుంది అని అమ్మాయి 100 సార్లు చెప్పింది, నువ్వు బ్యాడ్ అవుతావు పవన్ అని చెప్పేసి. ఆ అబ్బాయి వెనలా గొడవ పెట్టుకున్నాడు. అసలు మీరు ఆ డబుల్ టాస్క్ టైంలో మీరు చూడాలి, ఫస్ట్ బెడ్రూమ్ లో, తర్వాత వెళ్ళి ఆ కిచెన్, ఆ జిమ్ ఏరియా లాగా ఒకటి సెటప్ చేశారు అక్కడ, దాని తర్వాత బాత్రూమ్ లో, మళ్ళీ వచ్చి బెడ్రూమ్ లో, ఇలా గొడవ పడుతూనే ఉన్నారు కంటిన్యూస్ గా. మీరు లైవ్ పెట్టారంటే ఆ గొడవ ఉంటది, లైవ్ పెట్టారంటే గొడవ ఉంటది, అట్లా అయిపోయింది ఆ 2 వారాలు రీతు పరిస్థితి. అండ్ ఇంకేమన్నాడంటే, సాయి రెబల్ అయినప్పుడు నువ్వు ఎందుకు తీసేసావు అన్నాడు. అసలు సాయి విషయం ఎందుకు తీసుకుని రావాలి నాకు అర్థం కావట్లేదు. సాయి విషయం సాయి చూసుకుంటాడు అప్పుడు ఉన్నప్పుడు, అసలు సాయి ఉన్నప్పుడు కూడా ఆయన ఏం అనలా రెబల్ గా తను తీసేసినప్పుడు, ఇట్స్ గేమ్ అని చెప్పేసి చాలా పార్ట్ ఆఫ్ ది గేమ్ అని మాత్రమే మాట్లాడాడు.
సో దాన్ని పట్టుకొని ఇక్కడ నామినేషన్ చేయడం, అది కూడా సాయి తరపున నామినేషన్ చేయడం అనేది విచ్ ఇస్ వెరీ రాంగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం మాట్లాడాడు, అరిచి మాట్లాడతాం అనేది తన తత్వం అండి. ఇది అరిచి మాట్లాడతాం అనేది తన తత్వం. ఎట్లా తినైతే ఒక పాయింట్ పట్టుకొని 100 సార్లు ఎలా మాట్లాడతాడో, ఈ పాయింట్ తన పాయింట్ ప్రూవ్ అయ్యేంత వరకు తను కూడా తన పాయింట్ ప్రూవ్ అవ్వకపోతే నచ్చకపోతే అరవడం తన అలవాటు. అది ఆ అలవాటుని మార్చుకోవాలి అనే హక్కు అయితే ఎవరికి లేదు, అది తన పర్సనాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు అండి. సంజన గారు ఒకటే ఇచ్చారు, అది వెళ్ళి కళ్యాణ్ వేసాడు. కళ్యాణ్ వేసిన పాయింట్ అయితే నాకు అస్సలు అర్థం కాలేదు, నిజంగా అర్థం కాలేదు. అంటే ఎట్లా అంటే, బల్బ్ టాస్క్ లో నేను నిన్ను హెల్ప్ చేశాను, నిన్ను ట్యాప్ చేయకుండా నేను నీకు హెల్ప్ చేశాను, నేను నీ వైపు ఆడాను, ఒక ఈక్వల్ గా చూశాను. ఇక్కడ వచ్చేసరికి నువ్వు నన్ను ఈక్వల్ గా చూడలేదు, నన్ను ఎక్కడ ఈక్వల్ గా చూడట్లేదు. అస్సలు సింపుల్ థింగ్, ఆ షిప్, ఆ వీకెండ్ టైంలో షిప్ రాయి దాంట్లో ఉంది కదా, దాంట్లో రాయి దాంట్లో నన్ను ఎందుకు పెట్టావు అని ఒక పాయింట్ తో నామినేట్ చేసిందండి. నాకు అస్సలు మైండ్ పోయిందనమాట. అక్కడ కళ్యాణ్ అయితే ఇచ్చి పడేసాడు అనిపించింది డిఫెండింగ్. మీరు ఎట్లా సంచాలకంగా చూసి దాన్ని ఈక్వల్ గా చేసి ఈక్వల్ గా అన్నారో, నన్ను కూడా మీరు నన్ను ప్రయారిటీలా పెట్టి చూడలేదు, నేను ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ లా పెట్టి చూడలేదు. మీరు నన్ను ఈక్వల్ గా చూసారు అంతే, అందరిలో లాగా నేను ఒక్కరిలాగా చూసాను, నన్ను ఒక్కడినే ఇలా పెట్టి చూడలేదు. నేను అదే చెప్పాను, నాకు ఉన్న వాళ్ళందరిలో మీరు నాకు లీస్ట్ సపోర్ట్ ఇస్తారు, అందుకని నేను ఆ రాయి దగ్గర మిమ్మల్ని పెట్టాను అంతే తప్ప మీ మీద ఏదో గ్రజ్జో మీ మీద ఏదో చేసింది కాదు అని చెప్పేసి చాలా నీట్గా చెప్పాడు, ఇచ్చి పడేశాడు అనమాట. అక్కడ సంజన గారి చాలా వరస్ట్ రీజన్, నాకు చాలా వరస్ట్ రీజన్ అనిపించింది. నెక్స్ట్ బర్నీ గారు విత్ ఇమాన్యుయల్ సేమ్ రిపీట్ అనమాట. హెల్త్ విషయం తీసుకొని రాకుండా ఉండాల్సింది ఇమాన్యుయల్ అని చెప్పేసి చాలా బాగా మాట్లాడతారు. అదే హెల్త్ బాగోపోయినా నేను ఆడాను, నేను కాన్ఫిడెన్స్ ఆడాను, నేను ఆ రన్నింగ్ దాంట్లో కూడా అందరికి గట్టి పోటీ ఇచ్చానని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడతారు, చాలా నీట్గా మాట్లాడతారు బర్నీ గారు. నాకు అక్కడ బర్నీ గారు బాగా నచ్చింది. అండ్ ఇమాన్యుయల్ కూడా చాలా బాగానే డిఫెండ్ చేసుకున్నాడు అనిపించింది. అంటే ఎక్కడ తగ్గకుండా ఒక్కొక్క పాయింట్ కి తన రిఫ్లెక్స్ పాయింట్ గట్టిగా పెట్టాడు అనిపించింది. అండ్ ఈవెన్ ఆ రెస్పెక్ట్ కూడా ఎక్కడ వదలకుండా ఇచ్చాడు గట్టిగా. అంటే బర్నీ మిస్టర్ ఇమాన్యుయల్ అన్నా ఇంకేదైనా అన్నా కూడా తను మిస్టర్ బర్నీ గారు అని అంటాడేమో అనుకున్నా, కానీ అలా ఏం అనకుండా చాలా నీట్ గా చాలా మంచిగా డిఫెండ్ చేసుకున్నారు అనిపించింది ఇమాన్యుయల్ కూడా. నెక్స్ట్ బర్నీ గారికి ఇంకోటి వచ్చింది, దాంట్లో రీతునే వేస్తాడు సేమ్ సంచాలక్ టాస్క్, బాస్ టాస్క్. నాకు ఇక్కడ ఒక పాయింట్ పట్టుకోవాలనుకుంటున్నాను. ఏ పాయింట్ అంటే, ఆ కార్టూన్ బాక్స్ టాస్క్ లో అందరూ ఎవరు సుమన్ వేసారు అంటే బర్నీ గారు ఒక్కళ్ళే సంజన గారు వేసారని తెలిసినప్పుడు కూడా ఎందుకు అక్కడ పట్టుకోలేదు, అంటే రీతు అన్న పాయింటే ఎందుకు అక్కడ నీ పాయింట్ ఎత్తలేదు, ఎందుకు అక్కడ రేజ్ అయ్యి స్టాండ్ తీసుకోలేదు, అక్కడ అందరు కలిసి సుమన్ అంటే నువ్వు ఒక్కడే నీకు తెలిసినప్పుడు, నీకు సంజన గారు అని తెలిసినప్పుడు లేచి లేదు సంజన గారు వేసారు అని చెప్పడానికి ఏం ప్రాబ్లం ఏంటి అని గట్టిగా పంచి పాయింట్ తీసుకొని నాకు అదే అనిపించింది. నీకు ఒకవేళ తెలిసి ఉంటే సంజన గారు అని చెప్పేసి నువ్వు అక్కడ లెగిసే చెప్పాల్సింది. అందరూ అంతసేపు గొడవ పడుతుంటే అక్కడ అసలు మీరు ఈ మెంట్ల కింద మీ అందరికీ అక్కడ సుమన్ గారు వేయలేదు, లాస్ట్ బాక్స్ సిక్స్త్ బాక్స్ వేసింది సంజన గారు అని చెప్పేసి ఒకసారి లెగిసి మాట్లాడుంటే అయిపోయేది. కేల్కతం దుకాన్ బంద్ అనమాట. అంత డిస్కషన్ ఉండేది కాదు అసలు. అక్కడ స్ట్రైట్ గా ఉందా లెఫ్ట్ గా ఉందా ముందుందా అనకుండా ఇన్ని పాయింట్ వచ్చేది కూడా కాదు. సో అక్కడ నాకు బర్నీ గారు రాంగ్ అనిపించారు. తెలుసుండి చెప్పాల్సింది, స్టాండ్ తీసుకోవాల్సింది అనిపించేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ ని డెమాన్ కి వేసారు సేమ్ పాయింట్స్. నేను స్టాండ్ తీసుకోవాలి అంటే ఈ లైవ్ లో చెప్తాడు అనమాట, డెమాన్ నామినేషన్ టైం నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు, నాకు ఫ్రెండ్షిప్ అని చెప్పేసి. ఇక్కడ ఒకే ఒక పాయింట్ మాట్లాడతాను నేను, జస్ట్ ఒక సింపుల్ పాయింట్. ఫ్రెండ్షిప్ అంటాడు, ఫ్రెండ్షిప్ అయ్యి కూడా నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి అంటాడు. నేను ఒకటి చెప్తాను, లైవ్ లో ఏమైంది అంటే డెమాన్ కి నీకు ఎవరు క్లోజ్ అన్నప్పుడు ఫస్ట్ రీతు, సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ ఎంతో కొంత సంజన గారు, ఫోర్త్ తర్వాత ఎక్కువసేపు మాట్లాడితే తనూజ అని అంటాడు. ఇక్కడ ఫ్రెండ్ గా కూడా లెక్కేలా కళ్యాణ్ని. అలాంటప్పుడు ఫ్రెండ్ గా కూడా లెక్కైన అన్నప్పుడు ఎందుకు ఈ టైంలో నన్ను ఫ్రెండ్ అయినా కూడా నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేని ఎందుకు పాయింట్ తీసుకొచ్చాడు నాకు అర్థం కాలేదు. అక్కడ అదే టాస్క్ లో మైండ్ పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ మంచి పని చేశాడు కళ్యాణ్. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఓడిపోయింది కానీ లేకపోతే టాస్క్ లో నుంచి పక్కకి వెళ్ళిపోయింది కానీ ఇంకా అసలు కామ్ కూర్చోండి ఇంకా అయిపోయింది, ఇట్స్ ఓవర్ అని చెప్పేసి కామ్ అయిపోతాడు డెమాన్. అక్కడ అలా ఉండబాక నీ ఎఫర్ట్స్ ఇంకా పెట్టు, గేమ్ లో ఇంకా పెట్టు అని చెప్పేసి మంచి సజెషన్స్ ఇచ్చాడు. అది తీసుకొని మంచిగా ఆడితే నెక్స్ట్ టైం నుంచి చాలా బాగుంటుంది డెమాన్ గేమ్. ఎందుకంటే డెమాన్ ఓన్లీ గేమ్ ఆడేటప్పుడు మాత్రం యాక్టివ్గా ఉంటాడు తప్ప మిగతా టైంలో అసలు యాక్టివ్గా అస్సలు ఉండడు అనమాట. నేను అది చాలాసార్లు చెప్పాను, యాక్టివ్గా ఉంటే చాలా బాగుంటది, ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎనర్జీ చూపిస్తే. సో అది నాకైతే కళ్యాణ్ బాగా చెప్పాడు, మంచి పాయింట్స్ ఇచ్చాడని చెప్పింది డెమాన్ కి. డెమాన్ డిఫెండ్ చేసుకోలేకపోయాడేమో అనిపించింది. నెక్స్ట్ రీతు సంజన గారికి వేశారు, సంజన గారిది మైండ్ లెస్ అని చెప్పేసి మళ్ళీ అదే పాయింట్స్ మైండ్ లెస్. నిన్నేముంది
ఇంకో పాయింట్ ఏదో ఉంది కదా, ఆ పాయింట్ సేమ్ ఏ పాయింట్లు పెట్టి నామినేషన్, ఆమె కూడా మంచిగా ఎక్కడ తగ్గకుండా అదే పాయింట్ గట్టిగా పెట్టి మాట్లాడింది అనమాట. నీ గేమ్ నీకు ఎట్లా మంచిదో, నీ గేమ్ నువ్వు ఎలా ఆడతావో నా గేమ్ నేను ఎలా ఆడతాను, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఎలా ఆడాలి ఏంటి అని చెప్పేసి, నీ మైండ్లెస్ అంటే నువ్వు అక్కడ సంచలక మైండ్లెస్ లాగా బిహేవ్ చేసావు అని చెప్పేసి అంటది. రీతి కూడా ఎక్కడ తగ్గకుండా అక్కడ నేను బిహేవ్ చేయాల్సిన కారణం మీరు అక్కడ బాల్స్ పడడం బట్టే నేను అక్కడ అలా బిహేవ్ చేశానని చెప్పేసి మంచి గట్టిగా ఇచ్చిద్ది అనమాట. ఇద్దరికి చాలా బాగుంటది డిస్కషన్. ఇద్దరు ఎక్కడెక్కడ తగ్గకుండా పోటాపోటీగా ఇచ్చుకున్నారనమాట నామినేషన్. బాగుంటది. అక్కడ రీతు ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. రీతు దాంట్లో దివ్యాకేసింది. దివ్యాకేసిన దాంట్లో ఒక పాయింట్ ఏంటి అంటే, అది ఎపిసోడ్ లో పడిందో లేదో నాకు తెలియదు, ఏమైందంటే కింగ్స్ అనే టాస్క్ లో ఒకళ్ళు ఆ ముగ్గురు దాంట్లోంచి దివ్య, రీతు అండ్ కళ్యాణ్, ఈ ముగ్గురు దాంట్లోంచి ఒకళ్ళు వెళ్ళి గేమ్ ఆడాలి. సో అక్కడ వాళ్ళు ఓటింగ్ వేసుకుంటారు. ఫస్ట్ ఓటింగ్ దాంట్లో రీతు వచ్చేసరికి దివ్య అనిద్ది, దివ్య వచ్చేసరికి రీతు అనిద్ది. ఇక్కడ కళ్యాణ్ ఇస్ మెయిన్ ఓట్ అనమాట. ఆ ఓట్ ఎవరికి పడితే వాళ్ళు వెళ్ళి ఆడాలి గేమ్. అక్కడ దివ్య అన్నప్పుడు దివ్య డిఫెండ్ చేసుకోవడానికి ఒక పాయింట్స్ చెప్పిద్ది. ఆ పాయింట్స్ ఎలా చెప్పిద్ది అంటే, నేను తోపు అని చెప్పినా పర్లా, నేను తోపు అని చెప్పకుండా రీతు అసలు ఏం ఆడింది, రీతు అసలు ఏ గేమ్ గెలిచింది, ఆ అమ్మాయి అసలు ఎలా ఆడిద్ది, ఆ అమ్మాయి వేస్ట్ అని ఆ అమ్మాయిని డౌన్ఫాల్ చేసిద్ది. ఈ అమ్మాయిని పొగుడుకోకుండా ఆ అమ్మాయిని కింద పడేయడం అనేది ఆ అమ్మాయికి నచ్చలా, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. అంటే నేను అప్పుడు కూడా చెప్పిన రివ్యూలో, అక్కడ దివ్య చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పేసి. ఆ అమ్మాయిని పొగుడుకొని నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఇది చేయాలి, నేను వెళ్తే ఇది చేస్తాను, నేను వెళ్ళకపోతే ఇది చేస్తాను, నేను ఈ వారాలు కెప్టెన్ అయిన వాళ్ళు వెళ్ళకూడదా అనే ఈ పాయింట్లు పెట్టుంటే చాలా బాగుండేది అనిపించింది నాకు అక్కడ దివ్య. సో ఇక్కడ రీతుదే చాలా వరకు కరెక్ట్ నామినేషన్ అనిపించింది దివ్య కన్నా. నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ దివ్య వచ్చింది, రీతునే ఇస్తుంది. ఇక్కడ దివ్య కరెక్ట్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, రీతు అక్కడ ఛాన్స్ కూడా ఇవ్వలేదు దివ్యకి మాట్లాడటానికి. ఎక్కడ గట్టిగా మాట్లాడితే, ఎక్కడ లాజిక్ మాట్లాడితే నేను ఎక్కడ డిఫెండ్ చేసుకోలేనో అనే ఒక సెన్స్ లోకి వెళ్ళిపోయిందో మరి ఏమో తెలియదు. కానీ రీతు దివ్యాన్ని మాట్లాడటానికి అసలు ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఆ అమ్మాయి ఒక్క మాట మాట్లాడడం కానీ ఈ అమ్మాయి ఇంకో మాట వచ్చేస్తుంది. అక్కడ మీరు ఇంత ముందు చూసుకుంటే రీతు మాట్లాడేంత వరకు దివ్య మాట్లాడాల, చాలా కామ్ గా నిలబడిపోయింది అక్కడ మొత్తం డిస్కషన్ వచ్చేంత వరకు, పాయింట్స్ అయిపోయేంత వరకు. ఇక్కడ కూడా తను అలా చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది రీతు. బట్ అక్కడ డిస్కషన్ రానికుండా గట్టిగా మాట్లాడేసి అసలు అరుచుకొని గీ పెట్టుకొని వెళ్ళి గట్టి కొట్టేసేది అనమాట ఆ ఫ్రస్ట్రేషన్ లో దివ్య. ఎందుకంటే పేషెన్స్ తక్కువ దివ్యకి చాలా వరకు. సో నువ్వు అసలు నన్ను మాట్లాడినివ్వా, నీ నామినేషన్ ఇది అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా, నీకు కావాలంటే వచ్చి నామినేట్ చేసుకుని, నేనైతే మాట్లాడడానికి ఏం లేదు, నేను ఇంకా అసలు ఏం డిస్కస్ చేసుకోవాలనుకోవట్లేదు అని చెప్పేసి వచ్చి నామినేట్ చేసుకోవాలని అసలు వచ్చి గట్టి కొట్టేసింది. ఆ పెంకులేళ్ళు ఎవరికి పడినాయో ఎవరు తగిలినాయో కూడా అర్థం కాలేదు, అంత గట్టిగా వచ్చి కొట్టేసింది అనమాట కోపంతో. సో అది అక్కడైతే నాకైతే రీతుదే రాంగ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ గారిది. ఎట్లా సార్ ఇన్ని రోజులు ఎలా లాక్కొచ్చారో ఏమో నాకు తెలియదు, కానీ మేబీ అదే చెప్పా కదా ఆల్రెడీ, రివ్యూవర్లు అందరూ చెప్పే ఉంటారు, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి, సాడ్ మ్యూజిక్ పెట్టి, ఆయన ఏం చేసినా అదొక సాడ్ మ్యూజిక్ పెట్టి అది వైరల్ చేసి ఆయన అసలు హైలైట్ చేస్తున్నారు తప్ప ఆయన గేమ్ ప్లే ఏమీ లేదండి, నథింగ్. మళ్ళీ అడిగితేనేమో నువ్వు సుమన్ గారిని ఎందుకు తిట్టు, అదే అంటారు. అసలు ఏం ఆడారు, నాకు ఒక్క గేమ్ చెప్పండి. ఆయన ఇంతవరకు తోపు ఆడిన గేమ్ ఒక్కటి చెప్పండి, తోపుగా మాట్లాడింది ఒక మాట చెప్పండి, తోపు నామినేషన్ చేసింది ఒకటి చెప్పండి. అసలు ఇవాళ కూడా నామినేషన్ కి ఒక టికెట్, ఆ టోకెన్ ఇస్తుంటే నాకు వద్దు అని చెప్పేసి తనుజతో అంటాడు. ఆయనకి అసలు ఇవ్వాలని లేదు నామినేషన్, ఆయన గేమ్ అసలు పార్టిసిపేట్ చేయాలనే లేదు. ఆయన చాలా మంచోడు కాబట్టి అవన్నీ చేయట్లేదు, గేమ్ కి ఆయన పనికి రాడని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ లో మంచోళ్ళకి అసలు ఛాన్సే లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరంటే రాము, అతను కూడా ఇంతవరకు ఒక పెద్ద నామినేషన్ వేసింది లేదు, ఒక మంచి నామినేషన్ పాయింట్ వేసింది లేదు. ఎందుకంటే ఆయన మంచోళ్ళు అనమాట. వాళ్ళు మంచోళ్ళు ఎలా అంటే, ఇప్పుడు వీళ్ళు నామినేట్ చేయాలా, వీళ్ళకి ఏ పాయింట్ మీద నామినేట్ చేద్దాం అనే ఒక సెన్స్ లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ సుమన్ గారికి కూడా అదే జరిగింది అనమాట. ఏమి అసలు ఆ పాయింటే బేస్లెస్ పాయింట్. ఎందుకంటే అసలు అక్కడ ఒక మాట అన్నాడు కళ్యాణ్, నేనేమైనా కలగంటానా, మీరు ఇద్దరు సేమ్ పెడతారు, నేనేమైనా కలగంటాను ముందుగా చెప్పడానికి ఆ రూల్ అని చెప్పేసి భలే చెప్పాడు అనిపించింది. ఇవాళ అయితే హీరో ఆఫ్ ది ఎపిసోడ్ కళ్యాణ్. ఎందుకంటే మీరు ఏ నామినేషన్ తీసుకున్నా కళ్యాణ్ పాయింట్ వస్తుంది. దివ్య రీతు నామినేషన్ తీసుకున్నా, రీతు దివ్య నామినేషన్ తీసుకున్నా, డెమోన్ అండ్ రీతు నామినేషన్ తీసుకున్నా, ఇంకెవరిది ఇంకా కొంతమంది ఉన్నాయి. ఆ నామినేషన్ ఏ పాయింట్ తీసుకున్నా కళ్యాణ్ అండ్ పాయింట్ ఖచ్చితంగా వస్తుంది. సో కళ్యాణ్
ఇవాళ హీరో ఆఫ్ ది ఎపిసోడ్ అండ్ డిఫెండ్ చేసుకున్న పాయింట్స్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ సుమన్ గారితో డిఫెండ్ చేసుకోవడం కూడా, ఈ ఏలు చూపించడం అనే ఒక పాయింట్ పట్టుకున్నారు సుమన్ గారు. ఇంకెక్కడ అది తగ్గితే ఆ ఫ్లో తగ్గిపోద్ది, మళ్ళీ లాజిక్ పాయింట్లు ఎత్తుతాడో కళ్యాణ్, మళ్ళీ నేను ఎక్కడ డిఫెండ్ చేసుకోవాలన్న భయంతోనో మరి దేనికో తెలియదు, ఆ ఒక్క పాయింట్ పట్టేసుకొని నువ్వు చేయి చూపాక అని చెప్పి వచ్చి కొట్టేస్తాడు అనమాట. ఎందుకంటే ఇంకా డిఫెండ్ చేసుకోవడానికి పాయింట్ లేవు, సుమన్ గారికి కూడా చెప్పడానికి ఇంకా పాయింట్ లేవు. ఒకే ఒక పాయింట్, ఆ కాటన్ బాక్స్ లో నువ్వు ముందుగా రూల్ చెప్పలేదు అంటే అయిపోయింది. ఇంకా ఇంకేం పాయింట్ లేవు అతనికి. అసలు ఫస్ట్ వీక్ నాకు అసలు ఆయన మీద ఏంట్రా ఈ పాయింట్ అనిపించింది. ఏంది, ప్రియాను అండ్ మనీష్ని వేస్తాడు. ప్రియానేమో నువ్వు నన్ను దొంగలా చూస్తున్నావు అమ్మా అంటాడు. మనీష్నేమో నువ్వు నన్ను లోపలికి వచ్చిన మనీష్ని అంటాడు. మనీష్నేమో నువ్వు నన్ను లోపలికి వచ్చినప్పుడు స్కాన్ చేస్తున్నావు, నన్ను అసలు దొంగలా చూస్తున్నావు అని చెప్పేసి అంటాడు. అసలు అది నామినేషన్ ఎలా నామినేషన్ అది అర్థం కల నాకు. పాపం అనిపించింది మనిషిని చూసినప్పుడు అప్పుడు. సో ఏ నామినేషన్స్ అప్పటి నుంచి ఏ నామినేషన్ కంటిన్యూ అవుతా వస్తున్నాయి. ఆయనకి ఏదో ఒక పాయింట్ పట్టుకుంటున్నాడు. సంజన మీద తొక్కలో కెప్టెన్ ఒక పాయింట్, ఎస్ఐ నామినేషన్ ఏదో ఒక చిన్న పాయింట్, ఇప్పుడు కూడా సంచాలక్గా అదొక పాయింట్, ఎస్ఐ నామినేషన్, ఇంకంతే అనమాట. సో ఇంకా అలా సాగుతుంది సుమన్ గారిది అయితే. నాకు ఎందుకో సుమన్ గారి కన్నా బెస్ట్ గా ఆడేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ హౌస్ మొత్తం ఉంది నాకు తెలిసినంత వరకు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నేను ఏమైనా మిస్ అయినా ఆర్ ఏమైనా రాంగ్ గా చెప్పినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.